రివ్యూ ఆఫ్ సెరాయ్ తెలుగు డబ్ మూవీ. సెరాయ్ అంటే ప్రెజన్ అని మీనింగ్. లాస్ట్ ఇయర్ December 25న తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇది ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా వెయిట్ చేశా. ఫైనల్గా Jan 23న G5లో రిలీజ్ చేశారు. తీరా చూస్తే అక్కడ తెలుగు లేకపోవడమే కాదు, వేరే లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్ కూడా ఇవ్వలేదు. ఇంకా Jan 30తో తెలుగు రిలీజ్ చేస్తారని చిన్న ఇన్ఫో వచ్చింది, కానీ వాడికి ఏమైందో తెలీదు. సండే నైట్ ర్యాండమ్గా ఓపెన్ చేస్తే తెలుగు అవైలబుల్ ఉంది. మొత్తానికి మూవీ అయితే కంప్లీట్ చేశాను. ఒక్కటే మాట, 2026లో గ్యారంటీగా ఈ సినిమా నా టాప్ 10 ఫేవరెట్ లిస్ట్లో ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా బాగా నచ్చింది నాకు మూవీ. సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక్కటే ఒక ఎత్తు. ఆ క్లైమాక్స్లో వాడు ఇచ్చిన షాక్కి నా గుండె ఆగిపోయింది. అలానే రట్టా మూవీలో ఉన్నట్టు ట్విస్ట్ లాంటిది కాదు, అదో రకం. చూడండి, నాలానే మీరు కూడా ఆస్ట్రక్ అవుతారు గ్యారంటీ. చాలా సింపుల్ స్టోరీ లేనిది. ఒక కానిస్టేబుల్ అక్యూజ్ని కోర్టుకు తీసుకెళ్లే దారిలో వాడితో ఇంటరాక్ట్ అయ్యి వాడి స్టోరీ వింటారు. తర్వాత ఏమైందనేదే కథ. దీన్ని సింప్లిఫైస్ చేసి చెప్పాలంటే, పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన కోల్డ్ హార్టెడ్గా ఉండక్కర్లేదు. ఫస్ట్ వీఆర్ హ్యూమన్స్, ఆ తర్వాతే ప్రొఫెషనల్గా ఆలోచించాలని ఈ సినిమా థీమ్. ఎక్యూజ్డ్ స్టోరీ చెప్తాడన్న కదా, వాడి స్టోరీలో ఉన్న ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలోకి వాళ్ళ జీవితాల్లోకి మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఫిక్షనల్ అని తెలిసినా మన కళ్ళు చెమర్చేలా చేసిందంటే అది నా దృష్టిలో బెస్ట్ ఫిలిం. ఈ సిరాయిలో నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. వాడి ఇన్నోసెన్స్, లవ్ స్టోరీ, పెయిన్ అన్నిటికీ మనం కనెక్ట్ అయిపోతాం. అసలు మనోడి క్యాస్టింగే పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేశారు. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ కుర్రోడి పేరు ఎల్కే అక్షయ్ కుమార్. ఇది అతనికి డెబ్యూ ఫిలిం. ఫస్ట్ సినిమాతోనే చింపేశాడు యాక్టింగ్. తనకి గర్ల్ ఫ్రెండ్గా చేసిన అనీష్మా కూడా సూపర్ మ్యాచ్. సినిమా అంతా వీళ్ళిద్దరు నటన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్గా విక్రమ్ ప్రభు గారి సెటిల్డ్ యాక్టింగ్ నచ్చింది. ఈ మూవీలో బ్యూటీ ఏంటంటే స్క్రీన్ ప్లే నాన్ లీనియర్లో చూపించడమే. ప్రజెంట్ని, ఫ్లాష్ బ్యాక్ని టైం దొరికినప్పుడు తిప్పుతూ 2 గంటలు ఒక ఎంగేజింగ్ నెరేషన్ ఇచ్చారు. ప్రెజెంటేషన్ చాలా రాగా ఉంటుంది, టూ రియలిస్టిక్. అండ్ ఇది ఒక్కటే కాదు, ఈ కథలో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే రిలీజియన్ ఇష్యూ. వేరే మతం వాడిని ట్రీట్ చేసే విధానం, పర్స్పెక్టివ్ అండర్లైన్గా ఇందులో కనబడుతుంది. దానికి ఎడ్యుకేషన్తో సంబంధం ఉండదు అని చెప్పడానికి ఇందులో ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. బ్రిలియంట్గా డిజైన్ చేశారు అది. యాక్చువల్గా ఈ ఇష్యూని ఇంకా ఎక్కువ రుద్దొచ్చు, బట్ అలా చేయలేదు. సెన్సిటివ్ టాపిక్ని మెచ్యూర్గా హ్యాండిల్ చేశారు. ఎమోషనల్గా ఈ కథ హిట్టింగ్గా తగులుతుంది. క్లైమాక్స్ కంక్లూడ్ చేసిన విధానం నాకు అంతగా నచ్చలేదు. ఇక్కడ వదిలేస్తారు, కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసి చూపించాల్సింది. ఆ ఒక్క విషయంలోనే నేను డిసప్పాయింట్ అయ్యాను. అదర్వైజ్ పేపర్ మీద సింపుల్గా ఉన్న ఈ స్టోరీని టాప్ ఎగ్జిక్యూషన్తో డైరెక్టర్ సురేష్ చూపించారు. గ్రేట్ వర్క్. డోంట్ మిస్ దిస్ మూవీ. అడల్ట్ కంటెంటే ఉండదు, తెలుగు డబ్బింగ్ బాగుంది, G5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. See you in the next video. Take care friends and thank you.